చంద్రబాబు నాయుడు సక్సెస్ఫుల్గా మళ్ళొకసారి వెన్నుపోటు పొడిచాడు. ఈసారి ఆ వెన్నుపోటు అనే ప్రోగ్రాంలో పవన్ కళ్యాణ్ కూడా పాలు పంచుకున్నాడు. ఈసారి చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచింది వాళ్ళని వీళ్ళని కాదు, బీజేపీ పార్టీని. చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ని వేసుకుని బీజేపీ నాయకుల దగ్గరికి ఢిల్లీకి పోయాడు. అయ్యా మనం ముగ్గురం అంటే బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి మనం పోటీ చేద్దాము, జగన్మోహన్ రెడ్డిని ఓడిద్దామయ్యా అని చెప్తే బీజేపీ నాయకులు సరే చంద్రబాబు మొహం చూడకపోయినా పవన్ కళ్యాణ్ మొహం చూసి ఒప్పుకున్నారు. ఎవరు? అమిత్ షా గారు. సరే పోటీ చేద్దామన్నారు. సరే అని చెప్పేసి పవన్ కళ్యాణ్ మన చంద్రబాబు నాయుడు మళ్ళీ రిటర్న్ ఆంధ్రప్రదేశ్కు వచ్చిన తర్వాత మళ్ళీ వీళ్ళకి ఏమైందో తెలియదు కానీ వీళ్ళే బీజేపీని అడగకుండానే వీళ్ళ క్యాండిడేట్లని కాన్స్టిట్యున్సీలలో పేర్లు అనౌన్స్ చేయడం మొదలుపెట్టారు. అది బీజేపీకి నచ్చలేదు. నువ్వు పొత్తు వంటివి, మమ్మల్ని రమ్మంటివి, ఇంత మొత్తం చెప్పి మళ్ళీ నీకు నువ్వే పేర్లు అనౌన్స్ చేస్తే మేముండి ఏం చేయాలని చెప్పేసి బీజేపీ నాయకులు, రాష్ట్ర బీజేపీ నాయకులు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ నాయకులు ఏం చేశారంటే లేదు అట్లా కాదు, మొత్తం స్థానాలల్లో మనమే ఇండిపెండెంట్గా పోటీ చేద్దామని చెప్పేసి వాళ్ళు సూచిస్తే మన సెంట్రల్ బీజేపీ నాయకులు ఎవరైతే ఉన్నారో కేంద్ర నాయకులు వాళ్ళు ఒప్పుకున్నారు. అయితే రాష్ట్ర బీజేపీ నాయకులు 25 పార్లమెంటు స్థానాలకు గాను ఒక్కొక్క స్థానానికి రెండు పేర్లని సెంట్రల్కి పంపించారు, కేంద్రానికి పంపించారు. 175 ఎమ్మెల్యే స్థానాలకు కానీ ఒక్కొక్క స్థానానికి ఇద్దరిద్దరి పేర్లని కేంద్రానికి పంపించారు. అయితే బీజేపీ వాళ్ళే ఇండిపెండెంట్గా పోటీ చేద్దామని చెప్పేసి మొత్తం కార్యాచరణ మొత్తం ప్లాన్ చేసుకున్న తర్వాత చంద్రబాబు వెన్నుల వణుకు పుట్టింది. అయ్యో పోయి మళ్ళీ బీజేపీతో పెట్టుకుంటా, నేను 2019లో బీజేపీతో పెట్టుకున్న పాపానికి నాకు 22 ఎమ్మెల్యే సీట్లు కూడా రాలేదు. ఈసారి మళ్ళీ బీజేపీతో పెట్టుకుంటే మొత్తానికి నీలమట్టం అయిపోద్ది మ్యాటరు. రావయ్య పవన్ కళ్యాణ్ మన ఇద్దరం పోదాం, పోయి బీజేపీ నాయకులతో మాట్లాడదామని చెప్తే పవన్ కళ్యాణ్ నేను రానయ్య బాబు, నువ్వు పోతే పో అని చెప్పి చంద్రబాబు నాయుడిని పొమ్మన్నాడు. చంద్రబాబు నాయుడు ఢిల్లీ పోదాము అని చెప్పేసి అక్కడ బీజేపీ పెద్దల అపాయింట్మెంట్ అడిగితే ఎహదెంగే అని చెప్తే సరే కాళ్ళు పట్టుకుని చేతులు పట్టుకుని ఏదో ఒకటి మాట్లాడదామని చెప్పేసి ఇవాళ సాయంత్రం ఢిల్లీకి పోతున్నాడు. అది కథ. ఆల్రెడీ బీజేపీ మొత్తం ప్లాన్ చేసుకున్నది, వాళ్ళే ఇండిపెండెంట్గా మేము పోటీ చేస్తామని చెప్పేసి. ఈ విషయం మీద చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ ఈరోజు మన ఇక్కడ చూడండి, ఆంధ్రజ్యోతిలో వచ్చింది. ఆంధ్రజ్యోతిలో కొన్ని పాయింట్లు చెప్పకనే చెప్పిండు. ఇక్కడ చూసుకుంటే జనసేన సీటు ఖరారు అని చెప్పేసి ఇక్కడ ఫస్ట్ పాయింట్. చంద్రబాబుతో పవన్ భేటీ, ఓకే గంటన్నర పాటు చర్చలు. మళ్ళీ గంటన్నర పాటు చర్చలు ఎందుకు అసలు అర్థం కాలేదు. ఆల్రెడీ సీట్లన్నీ అనౌన్స్ అయిపోయినాయన్నారు, మొత్తం అయిపోయినాయన్నారు. బీజేపీ ఇండిపెండెంట్గా వేరే పోటీ చేసుకుంటుంది అన్నారు. అన్నీ అయిపోయినాక మళ్ళీ సీట్లు. ఓకే, చంద్రబాబుతో పవన్ భేటీ గంటన్నర. ఓకే, విశాఖలో 4, తూర్పున 5, పశ్చిమాన 6, కృష్ణాలో 2, శ్రీకాకుళం, విజయనగరం, గుంటూరులో ఒక్కొక్కటి, ప్రకాశం, అనంతపురం, చిత్తూరు, కడపలో కూడా పెందుర్తి, అమలాపురంపై కొనసాగుతున్న కసరత్తు. అక్కడ ఒక్కొక్కటి ఇస్తున్నాడంటే ఆ పెందుర్తి, అమలాపురంలో ఇంకా కసరత్తు కొనసాగుతుంది. ఓకే, టీడీపీ ఆశావాహులను పిలిపించి మాట్లాడుతున్న అచ్చెన్నాయుడు గారు మాట్లాడుతున్నారు. ఓకే, జనసేన అభ్యర్థులను గెలిపించాలని వినతి. ఇక్కడ జనసేన అభ్యర్థులను టీడీపీ వాళ్ళు గెలిపిస్తున్నారా, టీడీపీ వాళ్ళని జనసేన వాళ్ళు గెలిపిస్తున్నారా, ఇది అర్థం కాని విషయము. నెక్స్ట్ చూసుకుంటే అభ్యర్థుల ప్రకటనకు జనసేనాని సన్నాహాలు, ప్రకటన చేయాలని చెప్పేసి ఈయనకి ఆత్రంగా ఉందంట. ఆడేమో టైం రావట్లేదు. సరే ఇక్కడ చూసుకుంటే పొత్తు పొడుపు అంట. ఈ పొత్తు పొడిచేది లేదు, బొంగు గెలిచేది లేదు. ఇలా చూసుకుంటే బీజేపీ పిలుపుతో నేడు ఢిల్లీకి బాబు, ఇదే పెద్ద అబద్ధం. బీజేపీ పిలిచింది లేదు, బొచ్చు ఆడేం లేదు, ఈయనే పోతున్నాడు కాలు మొక్కనికి. అయ్యా ఏదో అనుకున్నాము, ఏదో అయింది, మళ్ళీ మీరు ఈసారి నన్ను ఓడిస్తే నేను అసలు నా పార్టీయే లేకుండా పోద్ది, క్షమించండి అని చెప్పేసి చెప్పడానికి పోతున్నాడు. ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది, మీరు చూడండి, ఒక ట్విస్ట్ ఉంది. అవసరమైతే రేపు అక్కడే 1-2 రోజుల్లోనే సీట్లు సర్దుబాటు. అయితే బీజేపీకి సీట్లు ఇవ్వడానికి కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడు రెడీగా ఉన్నాడు. ఎందుకు రెడీగా ఉన్నాడు అంటే అది చెప్తా. ఇక్కడ నెక్స్ట్ ట్విస్ట్ అనగా ఇందాక ఆ ట్విస్ట్ ఇది ఏంటంటే పవన్కు పిలుపు. ఓకే, తన అవసరం ఇప్పుడు లేదని భావిస్తున్న సేనాని. పవన్కి కూడా పిలుపు వచ్చిందంట, కానీ వద్దయ్యా నా అవసరం లేదు ఇప్పుడు, నువ్వు బాబు గారు నువ్వు చేసిన రచ్చ ఇది నాకెందుకు అని చెప్పేసి బాబు గారిని అంటే మా చంద్రబాబుని పంపిస్తున్నాడు. అయితే బీజేపీ గెలవగలిగే సీట్లే ఇవ్వాలని బాబుకు టీడీపీ నేతల సూచన. టీడీపీ సీనియర్ నేతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి తెలుసు 2019లో బీజేపీకి వ్యతిరేకంగా పోయి చంద్రబాబు నాయుడు ఇబ్బలిగింది. అందుకే బీజేపీ గెలవగలిగే సీట్లు వాళ్ళకి ఇవ్వండి, మన ఏదైతే పొత్తుందో ఆ పొత్తులో బీజేపీని కూడా చేర్చుకుందాము అయ్యా అంటే అప్పుడు చంద్రబాబు నాయుడు కొంచెం జ్ఞానం వచ్చిందంట. సరే నెక్స్ట్ చూసుకుంటే నరసాపురం, తిరుపతి, అరకు ఎంపీ స్థానాలు ఇద్దామని ప్రతిపాదన. బీజేపీ నేషనల్ పార్టీ కాబట్టి వాళ్ళు మోస్ట్లీ ఎంపీ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సీట్లలోనే వాళ్ళు ఇంట్రెస్ట్ చూపిస్తారు. అందుకే ఇక్కడ ఏం చేద్దామంటే నరసాపురం, తిరుపతి, అరకు ఎంపీ స్థానాలు వాళ్ళకి ఇద్దామని చెప్పేసి కొంతమంది టీడీపీ
ముఖ్య నాయకులు సీనియర్ నాయకులు చంద్రబాబు నాయుడికి ఏంటి సజెషన్లు అనేది ఇస్తున్నారు. ఓకే, రాజమండ్రి, ఏలూరు, రాజంపేట సహా 5 సీట్లు కోరుతున్న బీజేపీ. ఓకే, ఇక్కడేమో 3 సీట్లు ఇద్దామంటే బీజేపీ కాదు మాకు 5 కావాలి అని చెప్పేసి రాజమండ్రి, ఏలూరు, రాజంపేటతో సహా మళ్ళీ 5 సీట్లు అడుగుతున్నారు అయితే బీజేపీ. ఓకే, 11 అసెంబ్లీ స్థానాలు కూడా బాబుతో 11 అసెంబ్లీ స్థానాలు కూడా ఓకే బాబుతో అవగాహన కుదిరితే రేపో ఎల్లుండో అభ్యర్థులు ఖరారు. ఓకే, 11 అసెంబ్లీ స్థానాలు కూడా ఆశిస్తుందట బీజేపీ. ఒకటి రాజమండ్రి, ఏలూరు, రాజంపేటతో సహా 5 సీట్లు కోరుకుంటుంది. ఎంపీ సీట్లు, అది కాకుండా 11 స్థానాలు ఏంటి ఎమ్మెల్యే స్థానాలు, అసెంబ్లీ స్థానాలు కూడా బీజేపీ ఆశిస్తుందని చెప్తున్నారు. సరే, ఎన్డీఏలో టీడీపీ చేరిక కూడా ఓకే హస్తంలో ఏపీ బీజేపీ నేతలతో నడ్డా, అమిత్ షా చర్చలు. ఓకే, ఇక్కడ చూసుకుంటే ఎన్డీఏలో టీడీపీ చేరిక కూడా, టీడీపీ అన్న పార్టీ ఎన్డీఏలో చేరాలి, ఊరికనే బయట ఉంటారంటే కుదరదు, ఎన్డీఏలో చేరాలి. ఓకే, ఏంటి హస్తినలో ఏపీ బీజేపీ నేతలతో నడ్డా, అమిత్ షా చర్చలు. ఏపీ బీజేపీ నేతలతోటి ఎవరైతే బీజేపీ ఇన్ఛార్జ్ ఉన్నారో ఆంధ్రప్రదేశ్ వాళ్ళతోటి నడ్డా, అమిత్ షా చర్చించారంటారు. సింపుల్. ఏమంటారు బీజేపీ మన కేంద్ర నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఓడే అంటున్నారు ఏంటంటే మాకు రాజమండ్రి, ఏలూరు, రాజంపేటతో సహా 5 సీట్లు, ఇంకో 5 సీట్లు కావాలి, ఇంకా 11 అసెంబ్లీ స్థానాలు కూడా కావాలి. అట్లా అయితే చంద్రబాబు నాయుడు ఒప్పుకుంటే మేము రెడీ పొత్తుకి, లేకపోతే కేల్కతం దుకాన్ బంద్ అని చెప్పేసి వాళ్ళు క్లారిటీగా చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ విషయం ఏంటి అంటే చంద్రబాబు నాయుడు ఈరోజు ఏదైతే వెళ్తున్నాడో ఢిల్లీకి, ఆ వెళ్తున్న విషయంలో పచ్చ మీడియా ఏమని చెప్తుంది అంటే పిలుపు అని చెప్తుంది. బొచ్చు పిలుపు లేదు, ఏం లేదు, ఈయన బొత్తున్నాడు గెలవనికి. వాళ్ళు గెలుస్తారో లేదో అది కూడా తెలియదు. ఇంకొన్ని న్యూస్ ఛానల్లో అయితే ఇది కూడా వచ్చింది, ఏమని అంటే చంద్రబాబు నాయుడు ఏదో పర్సనల్ పని మీద పోతున్నాడు, అట్లనే వాళ్ళు అపాయింట్మెంట్ ఇస్తే చంద్రబాబు నాయుడు పోయి కలిసే అవకాశం కూడా ఉంది అని చెప్పేసి కొన్ని న్యూస్ ఛానల్లో ఇది కూడా వచ్చింది. ఇప్పుడు చూడాలి బీజేపీ ఒప్పుకుంటుందా, మన టీడీపీ చంద్రబాబు నాయుడు బీజేపీని ఒప్పించగలుగుతాడా, బీజేపీ ఈ పొత్తులో వస్తుందా, లేదు బీజేపీ జగన్మోహన్ రెడ్డి గారిని నమ్మేసి ఈ పొత్తులకి రాకుండా ఉంటుందా అన్నది ఇది రాబోయే రోజులలో మనకు ఖచ్చితంగా తెలుస్తుంది. కాకపోతే 1, 2, 3 రోజులు అంటుంది కాబట్టి కొంచెం వెయిట్ చేసి చూద్దాము. ఈ మొత్తం కంటెంట్ మీకు నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కమెంట్ చేసి ఈ వీడియోని షేర్ చేయండి. మన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ కింద ఇస్తున్న ఆ ప్రొఫైల్లోకి వెళ్ళి మన ఇన్స్టాగ్రామ్లో కూడా మనల్ని ఫాలో చేసుకోండి. కంటెంట్ నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.